టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన నేతలను చిన్న చూపు చూస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జుల ఆధిపత్యం నడుస్తుందన్న ప్రచారం నడుస్తుంది. అయితే 2024 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి దేవవరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య వ్యవహరిస్తున్నారు. గొల్లపల్లి అమూల్యను రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత రగడ ప్రారంభమైంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేయడానికి అమూల్యకు పీజీఆర్ఎస్ లాగిన్ ఇచ్చారు. గొల్లపల్లి అమూల్య ఇన్ఛార్జ్ అయిన తర్వాత మొదటిసారి 6 సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చాయి. టీడీపీ అధిష్టానం లబ్ధిదారుల ఇంటికి ఇవ్వమని అమూల్యను ఆదేశించారు. దీంతో ఒక చెక్ తీసుకొని బల్ల ప్రసాద్ ఇంటికి వెళ్లి అందజేశారు. 2 చెక్కులు పంపిణీ చేసిన తర్వాత జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ నుంచి ఆ చెక్కులు పంపిణీ ఆపేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. అయితే వీరిద్దరి మధ్య గొడవలో కర్లీ పంచాయతీ ఉద్యోగిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ఉద్యోగం నుంచి పీకేయాలంటూ అధికారులను ఆదేశించారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి అతని వద్ద ఉన్న తెలుపు రంగు రేషన్ కార్డు కూడా తీసేయాలని జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ హుకుం జారీ చేశారు. దీంతో జనసేన ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ మధ్య ఉన్న గొడవలో ఓ చిరుద్యోగి బలయ్యాడని సోషల్ మీడియాలో విమర్శలకు దిగారు. దీనిపై టీడీపీ నాయకులు నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చిరుద్యోగిని ఎందుకు బలి చేయాలంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పై స్థాయిలో నేతలు సఖ్యతగా ఉన్న నియోజకవర్గ స్థాయిలో శత్రువులుగా ఉన్నారనడానికి రాజోలు ఘటన ఒక నిదర్శనం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.